తెలుగు రాష్ట్రాలలో ఒకే రోజు అన్ని జిల్లాల్లోని నియోజకవర్గాలలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తోంది. గ్రామాలకి కార్పొరేట్ హాస్పిటల్స్ ని తీసుకువెళ్లి ఉచితంగా వైద్య సేవలు నిర్వహించి మందుల పంపిణీ చేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈరోజు 11 చోట్ల మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసింది. మెడికవర్, రెనీ హాస్పిటల్, సన్ రైజ్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్ వైద్య సిబ్బందిని గ్రామాల్లోకి తీసుకెళ్తోంది. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల పంపిణీ చేస్తోంది. గట్టుబూత్కూర్ గ్రామంలో బిగ్ టీవీ, సన్ రైజ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ కి విశేష ఆదరణ లభిస్తోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కరీంనగర్ దగ్గర బిగ్ టీవీ నిర్వహిస్తున్న ఉచిత మెగా మెడికల్ క్యాంప్కి ఎటువంటి స్పందన లభిస్తుంది? ఎస్ రాధిక, ఈరోజు కరీంనగర్ జిల్లా లోపల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 11 చోట్ల అయితే మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కార్పొరేట్ ఆసుపత్రులను పల్లెలకు తీసుకువచ్చి కార్పొరేట్ వైద్యం పల్లెల్లో ఉన్నటువంటి ఇటు ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశంతోనైతే బిగ్ టీవీ వరుసగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నది. ఈరోజు ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే 11 చోట్ల వివిధ చోట్ల అయితే మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి లోపల జనాల నుంచి పెద్ద స్పందన వస్తున్నది. ఇక్కడ ముఖ్యంగా ఈసీజీతో పాటుగా మధుమేహ పరీక్షలు, తర్వాత బ్లడ్ పరీక్షలు అన్ని కూడా ఒకే చోట తీసుకువచ్చి ఇటు ఆడవారికి సంబంధించినటువంటి సమస్యల కోసము ఇటు కార్పొరేట్ వైద్యులను ఇక్కడికి తీసుకువచ్చి ఒకే చోట అన్ని రకాలైనటువంటి పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి విషయాలను చూడవచ్చు. ఎండాకాలం అయినా కానీ ఉదయం నుంచి తమ గ్రామం లోపల మెడికల్ క్యాంపు నిర్వహిస్తుండటంతో ఇక్కడికి వచ్చి ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవడానికైతే పెద్ద ఎత్తున కూడా ప్రజలు మెడికల్ క్యాంపులకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్స్ లోపల కూడా చూడవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపు 8 గంటలకు ప్రారంభమైనటువంటి మెడికల్ క్యాంపును ఇక్కడ గట్టుబుత్కూరు గ్రామం లోపల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకే చోట ఇక్కడ దాదాపుగా కరీంనగర్ లోపల ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి ఇక్కడ ప్రముఖ హాస్పిటల్ అంటే సన్ రైజ్ ఆసుపత్రి కావచ్చు, రేణి హాస్పిటల్ కావచ్చు, మెడికవర్ హాస్పిటల్ కావచ్చు, ఇలా ముఖ్యమైనటువంటి అన్నిటిని కూడా గ్రామాల లోపల ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ఇటు బిగ్ టీవీ ఇటు కార్పొరేట్ ఆసుపత్రులు అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇక్కడ మనకు ఈ రోజు గట్టుబుత్కూరు లోపల సహకరిస్తున్నటువంటి గట్టుబుత్కూరు మాజీ సర్పంచ్ ఉన్నారు. చెప్పండి, కార్పొరేట్ ఆసుపత్రిని బిగ్ టీవీ ఇక్కడికి తీసుకొచ్చి వైద్య సేవలు అంటే ఉచితంగా మందుల పంపిణీ చేస్తుంది, ఎట్లా చూడొచ్చు అంటే? ఈరోజు బిగ్ టీవీ వాళ్లకు మేము గట్టుబుత్కూరు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి సహకారంతో మా గ్రామంలో ఏర్పాటు చేయాలని మేము కోరగానే బిగ్ టీవీ వాళ్ళు ఒప్పుకొని మాకు సన్ రైజ్ హాస్పిటల్ నుంచి వెళ్లి వాళ్లకున్న ఎక్విప్మెంట్ తోటి సహా మరియు మందులతో సహా డాక్టర్స్ ను కూడా తీసుకొచ్చి ఇక్కడ మాకు క్యాంపు ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం. ఇది ముఖ్యంగా అయితే చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా జనాలు తరలి వచ్చి ఇక్కడ ముఖ్యంగా గ్రామాలలోకి వస్తున్నటువంటి అన్ని సేవలను కూడా సద్వినియోగం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే 11 చోట్ల కూడా ఈ రోజు బిగ్ టీవీ ఆధ్వర్యం లోపల ఇటు వివిధ హాస్పిటల్ యొక్క సౌజన్యంతో, ప్రజాప్రతినిధుల సౌకర్యంతో అన్ని చోట్ల కూడా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.